నమస్కారం మేడం. నమస్తే అండి. ఈరోజు షష్ఠి కళలు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ జరుగుతుంది. గ్లోబల్ ఈవెంట్స్ మీరు ఎంతమందితో వచ్చారు? ఈరోజు ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారు? ఈరోజు మేము 3 సోలోస్ తోటి ఒక డూయట్ తోటి వచ్చాము. అండ్ నాట్యకళ వరల్డ్ రికార్డ్స్ అన్నమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఇందులో పార్టిసిపేట్ చేయడము. అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఐ థింక్. అండ్ బిఫోర్ దట్ వీ హ్యావ్ participated in different places like Mysore and also Chennai. And in Chennai, we have received for the seniors world records. And this is the second time that we are winning world records with these kids. And later also, and there is one more program on 12th also, and that too, the same program, Nandi Award. And we have started this institute in the year 2012 and have been continuing with the same. And I'm very happy that the programs and also the institute is running so successfully by the grace of God and the support of the parents. And coming to me, I have learned from my childhood from second class, and my inspiration is Radha Mohan, who is a Kuchipudi dancer, and I loved her so much during my childhood. And I thought of learning, and my parents also encouraged me, and it was a nice time learning with Guru Shankar. And later I have learned in Kalakshetra, did my PhD there, and started here in 2012. So far it is successfully continuing, and I'm very happy with these kids, and we are coming forward to do more and more the programs where the students will get bright future. Our motto is to give a bright future to the students by coming out of their skill, and we are finding out the students where they are active. So not only in other activities, whereas the same time dance is also an art which gives lot of energy and also a bright future, whereas the activity help the especially to the girls to make a beautiful platform. How many years they started? This is our 14th year. 14th year. 14th year. Okay, your students wherever performed? Recently they have performed in Mysore as well in Chennai, and we are going to Indonesia also. Very happy to announce that we are going to Indonesia in summer season. And in local Ravindra Bharati, Kalakshetra, and also Harihara Kala Bhavan, Tyagaraja Gana Sabha, and women empowerment programs also we have given along with the students. Present ఎంతమంది వస్తున్నారు? We have 53 students in our institute, because after COVID, that was the last time we have started. In the last year only we have started after COVID. మీ మదర్ అండ్ ఫాదర్స్ ఎక్కువ బాగా సపోర్ట్ చేసేవారు? మా పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, ఎందుకంటే నాకు కళలలో చాలా ఇంట్రెస్ట్ ఉండేది. క్లాస్ లో కూడా నేను డ్రామాస్ వేసేవాళ్ళము, స్కూల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం. అది చూసి మా పేరెంట్స్ సరే తనకి డాన్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి స్కూల్లోనే మాస్టర్ వచ్చేవాళ్ళు అనమాట. సో అక్కడ నేర్పించారు. ఆ తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ వాట్ ఇస్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? తర్వాత నేను మళ్ళీ డిగ్రీ చేయడము, పిహెచ్డి చేసి యాజ్ ఎ లెక్చరర్ గా ఇప్పుడు బిసైడ్స్ లెక్చరర్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫీల్డ్ ఆల్సో. ఎస్, ఇట్ ఈస్ ఎ ప్యాషన్. వాట్ ఎవర్ నోట్ అంటే మీ డాన్స్ ఫీల్డ్ దానికి ఒకటి ఉంటుంది కదా, ఏదో ఒకటి అట్లా రాధామోహన్ గారిని చూసినప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది అనమాట. అయితే అంత పెద్ద డాన్సర్ అవ్వాలా, ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి నా ద్వారా, అంటే నా దగ్గర నేర్చుకున్న పిల్లలు కూడా అంత పాపులారిటీ తోటి వాళ్ళకంటే ఒక ఫేమ్ వచ్చి ఒక అంటే ఒక గురువుని ఇన్వైట్ చేస్తే ఆ స్టేజ్ మీద ఎక్కి చీఫ్ గెస్ట్ గా రావడం అనమాట. సో నేను ఎప్పుడు వస్తానో అలా అని చెప్పేసి అనుకునేదాన్ని. నాతో పాటు నా స్టూడెంట్స్ కూడా ఆ స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఇలా అనేకమైన ప్రోగ్రామ్స్ కి రావడం అని తీసుకురావడం, ఎంకరేజ్ చేయడము, నాతో పాటు పిల్లలు కూడా రావడం, పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతం. అయితే ప్రెసెంట్ కళలు తల్లిదండ్రులు ఎట్లా ప్రోత్సహిస్తున్నారు? పిల్లలకి వాళ్ళ ఇంట్రెస్ట్ ని బట్టి పిల్లల్ని చూసి పేరెంట్స్ కూడా వాళ్ళకి ఉన్నా లేకపోయినా, వాళ్ళు ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళకంటూ ఒక ఫ్యూచర్ ఇవ్వాలి. ఎట్ ద సేమ్ టైం స్టడీస్ తో పాటు ఈ కళలు కూడా సపోర్ట్ చేయాలి, అంటే ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశంతో పేరెంట్స్ అందరు కూడా పాజిటివ్ గా వస్తున్నారండి. మీరు ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి సెటిల్ అయ్యారు? ఇక్కడ సుచిత్రలో ఎన్ని ఇయర్స్ స్టార్ట్ అయింది?
సుచిత్రలో స్టార్ట్ చేసి 2 years అవుతుంది. సో మనకి ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి సురారం జీడిమెట్ల అండి. 2012 అక్కడ స్టార్ట్ చేసాము. ఆఫ్టర్ కోవిడ్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసాము అన్నమాట. ఓకే. ప్రస్తుతం మన భారతదేశ కళలు తల్లిదండ్రులు ఈ వైపు ఎక్కువ అంటే ఎడ్యుకేషన్ ముఖ్యమని తీసుకుంటారు కదా, ఇట్లా రావడానికి మీరు ఇచ్చే సలహా ఏంటి? నేను పేరెంట్స్ కి ఇచ్చే ముఖ్యమైన సలహా ఏంటి అంటే, స్టడీస్ నాకు అంటే నా వరకు నేను నా పాయింట్ ఆఫ్ వ్యూ లో స్టడీస్ ఎవరైనా చదువుతారు. ఈ కళల వైపు రావడం అనేది ఒక వరం. ఆ భగవంతుడు కళ వరం ఇస్తే గాని పిల్లలు రాలేరు. ఇంకా పేరెంట్స్ కి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చదువుతో పాటు ఈ కళలు కూడా ప్రోత్సహించడం వల్ల రేపొద్దున ఫ్యూచర్ లో వాళ్ళకి కళలు ఇంకా చదువు ఈ రెండే ఉంటాయి. ఇంకా ఈ ప్రపంచం వైపు కానీ అన్నెసెసరీ థింగ్స్ వైపు కానీ ఎటు ఆలోచనలు వెళ్ళవు. ఓన్లీ వాళ్ళకు ఉండాల్సిన గోల్ ఏంటి? ఎడ్యుకేషన్ తో పాటు ఈ కళ వాళ్ళకి చదువుకి ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, వాళ్ళకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచుతుంది, స్కిల్ డెవలప్మెంట్ పెంచుతుంది, ఇంకా స్టేజ్ ఫియర్ ని తీసేస్తుంది, ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ అంతకంటే ఎక్కువ ఇస్తుంది ఈ కళలు. సో నేను పేరెంట్స్ కి ఏమని చెప్తానంటే, అది కష్టమైనా నష్టమైనా గానీ పిల్లలకి ఒక భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే తప్పక కళల్ని ప్రోత్సహించాలి. పిల్లలకు ఇంట్లో ఉన్న ఇద్దరు ఉంటే కనీసం ఒకరికన్నా నేర్పించడానికి ప్రయత్నించాలి. అది డాన్స్ అయినా సంగీతం అయినా ఏదైనా కావచ్చు. చదువుతో పాటు ఇంకొక విద్య. మాది నిజామాబాద్ అండి. నేను పుట్టి పెరిగింది నిజామాబాద్. తర్వాత నేను 3rd 4th క్లాస్ లో ఉన్నప్పుడు మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ కి రావడం జరిగింది. అంటే నేను ఒక్కదాన్ని కూతురు ఇంట్లో, అందుకోసం అనేసి హాస్టల్ వేయడం ఎందుకు అనేసి, సో మా పేరెంట్స్ నా ఎడ్యుకేషన్ కోసం